కరీంనగర్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వీనవంక మండలం చల్లూరు గ్రామంలో ఇంటి నెంబర్ అలాట్ చేయడానికి 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి దగ్గర నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పంచాయతీ సెక్రటరీ ఏసీబీకి దొరకడంతో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు గ్రామస్తులు. కరీంనగర్ జిల్లాలో ఒక రేడ్ అయింది. తల్లూరు విలేజ్ వీనవంక మండల్ శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ. వీరు ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్ నంబర్ ఇవ్వడం కోసము 20,000 డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేడ్ చేశాము. దాని మీద 20,000 ప్రింటెడ్ అమౌంట్ రెడ్ హ్యాండెడ్గా 20,000 తీసుకుంటూ మన చేతికి చిక్కారు. వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేయాలి. ఎవరైనా మీ గవర్నమెంట్ పనులు చేయడం కోసము లంచం అడిగితే ఇమీడియట్గా 1064 టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాంటాక్ట్ చేయండి. మేము మీ అందుబాటులోకి వస్తాము. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము మరియు మీకు సహాయం చేస్తాము. మా యొక్క కార్యదర్శి గారు కుంభం నాగరాజు గారు గత కొంతకాలంగా ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని, ప్రభుత్వం ఏదైతే ఉందో దళిత బంధు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ప్రతి ఒక్కటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినా ఎంత పేదోళ్ళని కూడా ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అతనికి పైసలు ఇవ్వాల్సిందే. లంచం అనేది ఆయన ఖచ్చితంగా డిమాండ్ చేసేవాడు. ఆ డిమాండ్లను ప్రజలంతా తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రతి సమస్యకు దాదాపు అయిన 1 కోటికి పైగానే ఇక్కడ వసూలు చేయడం జరిగింది. అందరం బాధింపబడి ఈరోజు ఏసీబీ వారిని మేము ఆశ్రయించగా ఏసీబీ వారు మా అందరికీ తగిన న్యాయం చేశారు. అయినా ఇలాంటి తిమింగలం, ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రజలకు ఇంత అన్యాయంగా ఈ లంచాలు తీసుకొని ప్రజలను హింసించడం సరికాదు. ఈరోజు ఇంకా మిగతా ఉన్న ఏ అధికారులే కానీ లంచం తీసుకోవద్దని మేము కోరుకుంటున్నాం. అక్కడ నేను ఇండస్ట్రియల్ నుండి పర్మిషన్ తీసుకొచ్చుకున్నప్పటికీ నా ఇండస్ట్రియల్కు నా దగ్గర ₹1,00,000 డిమాండ్ చేశాడు. ₹1,00,000 డిమాండ్ చేసి చిత్రహింసలకు గురి చేశాడు. అదేవిధంగా చాలామంది ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకి ఇస్తారండి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా 30,000 40,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు కాడ నేను నీకు ఫోటో క్యాప్చర్ చేస్తా, సంతకాలు పెడతా, లేకపోతే అక్కడ నేను దించుతా అని అట్లా బ్లాక్మెయిల్ చేశాడు. ఒక కార్యదర్శి అంతటి చిన్న స్థాయిలో ఉండి కూడా ఇంత ఇబ్బందులకు గురి చేసి ప్రజలందరినీ బాగా ఇబ్బందులకు గురి చేసిండు. ఈరోజు మా అందరికి న్యాయం జరిగింది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. చల్లూరు గ్రామం అంతా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో హర్షం వ్యక్తం చేస్తాం ప్రజలందరం.